దేశంలో రైతు భారతదేశంలో రైతు గురించి ఒక దురదృష్టకరమైన సామెత ఉంది అధ్యక్ష. భారతదేశంలో రైతు అప్పుల్లో పుడతాడు, అప్పుల్లో జీవిస్తాడు, అప్పుల్లో మరణిస్తాడు. భారతదేశంలో రైతు అప్పుల్లో పుడతాడు, అప్పుల్లో జీవిస్తాడు, అప్పుల్లోనే మరణిస్తాడు. అలాంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తేనే రైతు ఆర్థికంగా నిలదొక్కగలగలడు అన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పంచసూత్రాల్లో 5వ అంశం ప్రభుత్వం నుంచి మద్దతు అధ్యక్ష. వీటన్నిటిని లింక్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మానస పుత్రిక లాంటి స్వర్ణాంధ్ర 2047 సాధనలో భాగంగా ఆర్థికాభివృద్ధిని పరుగులెత్తించడం కోసం 10 సూత్రాలు మన ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే ప్రకటించాం అధ్యక్ష. ఆ 10 సూత్రాల్లో ఒకటి ఫార్మర్స్ అగ్రిటెక్. ఇదే పంచసూత్రాల్లో కూడా ఉంది అధ్యక్ష. ఈ ఫార్మర్స్ అగ్రిటెక్లో డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలు వీటిని అభివృద్ధి చేయటం. డీప్ టెక్నాలజీ గత 20 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు, డీప్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే మనలో కూడా చాలామందికి దాని మీద ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు అధ్యక్ష. కొద్ది రోజుల క్రితం ప్రపంచ వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్ గారు అమరావతి వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యవసాయోత్పత్తులు పెంచడానికి కొంతమంది రైతులు చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళకి బిల్ గేట్స్ గారికి వివరించిన సందర్భంలో మనందరం మీడియాలో చూసాం అధ్యక్ష. వాస్తవానికి ఆ అంశం ఈ స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించిన 10 సూత్రాల్లో ఫార్మర్స్ అగ్రిటెక్ అనే అంశంలో ఉంది అధ్యక్ష. అలాగే డిమాండ్ ఆధారిత పంటలకు సంబంధించి సమాజంలో ప్రజల ఆహారపు అలవాట్లో వస్తున్న మార్పుల్ని రైతులకు వివరించి ఇప్పటిదాకా సోదరుడు ఉద్యానవన పంటల మీద మాస్టర్స్ చదివిన సీనియర్ శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు హార్టికల్చర్ గురించి వివరంగా చెప్పారు. వాస్తవానికి హార్టికల్చర్లో 3 అంశాలు ఉంటాయి అధ్యక్ష. పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు. ఎప్పుడైతే భారతీయ సమాజం ఆహారపు అలవాట్లలో మార్పు, ఆరోగ్య పరిరక్షణ వైపు వెళ్తుందో ఉద్యానవన పంటలకి డిమాండ్ పెరుగుతుంది అధ్యక్ష. ఒకప్పుడు పూర్తిగా అన్నం తినేవాళ్ళు ఈరోజు పళ్ళు, కొన్ని ఆకులు కూడా తిని వాళ్ళ భోజనాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ మార్పుని పాలనలో భాగంగా, విధానాల్లో భాగంగా పొందుపరచడం అనేది విజన్ అంటే అది అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తరచుగా ఒక మాట అంటున్నారు, అసలు ఇంతమంది శాసనసభ్యులు ఇక్కడ కూర్చొని ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయగలరంటే ముఖ్యమంత్రి గారు తరచుగా చెప్పే మాట ఏంటంటే ఏ పబ్లిక్ పాలసీ కెన్ చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏ స్టేట్, ఏ పబ్లిక్ పాలసీ కెన్ చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏ కంట్రీ. ఆ పబ్లిక్ పాలసీలో భాగంగా ఈరోజు మన ఆహారపు అలవాట్లో వచ్చిన మార్పుల్ని, దానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో రైతులు అనుసరించాల్సిన మార్పుల్ని ఈ బడ్జెట్లో పొందుపరచడం అనేది ముఖ్యమంత్రి గారి విజన్కి సాక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో మన వ్యవసాయం గురించి రైతు నిరంతరం బాధపడే అంశం ఏంటంటే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంతకు ముందు వర్షాలు, తుఫాన్లు ఒక సీజన్ ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, పర్యావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఇటీవల కాలంలో దురదృష్టవశాత్తు వర్షాల కన్నా కూడా తుఫాన్లు ఎక్కువ రావటం వల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. కాబట్టి రైతు కన్నీరు దేశానికి అవమానం అన్న మహాకవి దాశరథి మాటల్ని గౌరవించి, అలాగనే ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ఎ గ్యాంబ్లింగ్ విత్ మాన్సూన్స్ అంటారు. భారతదేశంలో వ్యవసాయం ఋతుపవనాలతో ఆడే జూదం అంటారు. కానీ నిన్న
ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు వివరంగా ఏ ప్రాజెక్టులో ఎంత నీరుంది, ఏ జిల్లాలో భూగర్భ జలాలు ఎంత పెరిగాయి, ఏ సీజన్లో ప్లస్లో ఉంటున్నాయి, ఏ సీజన్లో మైనస్లో ఉంటున్నాయి, వాటిని ఎలా సంరక్షించాలనేది నిన్న చాలా శాస్త్రీయంగా వివరించారు అధ్యక్ష. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఋతుపవనాలతో సంబంధం లేకుండా, వర్షాల మీద ఆధారపడకుండా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగ ఉత్పత్తి పెంచడం కోసం, స్థిరమైన నీటి వనరుల అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రస్తుతం మన రాష్ట్రంలో పోలవరం, పట్టిసీమ, హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి, వంశధార నాగావళి అనుసంధానం, తోటపల్లి, మహేంద్ర తనయ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార ఫేజ్ 1 and 2, శ్రీశైలం, ధవళేశ్వరం గేట్ల పునరుద్ధరణ, వెలిగొండ, తారకరామ తీర్థసాగరం వంటి ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రతి ఎకరాకి స్థిరమైన సాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసే ఒక మహాయజ్ఞం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి అంశాలకి మన మీడియాలో అలాగనే మన చర్చల్లో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా సాధారణ ప్రజల జీవితాలతో వాళ్ళ సమస్యలతో సంబంధం లేని విషయాల మీద ఈరోజు ప్రతిపక్షం సభకు కూడా రాకుండా వాళ్ళ బాధ్యతని నిర్వర్తించకపోవటం మన దురదృష్టం అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు